Shunanawa Kadisa Ramana Deva ప్రార్థన చేసుకొని మనము కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం నాయనా. ఈ సాయంకాల సమయంలో తండ్రి నాయనా ఈ సువార్త విషయమై తండ్రి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం నాయనా. మీ యొక్క ఏర్పాటును బట్టి తండ్రి ఈ రోజున మాకు ఇచ్చిన తలంపును బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క వడ్డీపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి నాయనా. మేము చేస్తున్నటువంటి సువార్త వ్యర్థం కాకుండా తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో స్వీకరించేటువంటి మనసు హృదయము దైత్యమని కోరుతున్నాం తండ్రి. ఈ గ్రామంలో ఆయన యొక్క ప్రాంతంలో ఏర్పాటు చేసిన సువార్త ఎందు నిమిత్తమో మీకు తెలిసినైనా వారితో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడండి తండ్రి. వాక్యం ద్వారా మీరు వారితో మాట్లాడి వారిని మార్చమని అడుగుతూ ఉన్నాం తండ్రి. మా ఈ యొక్క సువార్త తండ్రి ఈ యొక్క ప్రాంతంలో ప్రజలకు దీవెనకరంగా మార్చమని, మేము పాడేటువంటి ప్రతి పాట, ప్రతి వాక్యము, ప్రార్థన ఈ ప్రాంత నివాసులందరికీ కూడా దీవెనకరంగా ఉంచమని, చేరవచ్చినటువంటి ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని విజ్ఞాపన చేస్తూ ప్రారంభించబోతుండగా తిరిగి మళ్ళీ మేము వెళ్ళేంత వరకు మీ కృప, మీ కాపుదల మాతో ఉంచమని, మాకంటే ముందుగా మీ దూతను తోడుగా పంపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
భారము మోయువారలారా నా యొద్దకు రండి. ఇది ఏ సమయంబు రక్షణ పొందండి. మనసును మార్చుకుని యేసుని చేరండి. ఆయనే రక్షణ, ఆయనే మోక్షము, ఆయనే సర్వము, వేగమే రండి. ఆయనే రక్షణ, ఆయనే మోక్షము, ఆయనే సర్వము, వేగమే రండి. భారము మోయువారలారా నా యొద్దకు రండి. సురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా. భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే. విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు. హల్లెలూయా స్తుతి మహిమా. యేసు రాజు మనకు ప్రభువై, యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. హల్లెలూయా. ఈ సమయంలో ఈ రీతిగా దేవుని పాటలు పాడుకుంటూ ఈ మధ్యకు వచ్చి ఉంటున్నాం. ఈ సమయంలో యునైటెడ్ క్రిస్టియన్ యూత్ చైర్మన్ అటువంటి వినీత్ కుమార్ గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ప్రణాళిక ఈ ప్రాంతంలో సువార్త చేయడానికి ఆయన ద్వారాలు తెరిచాడు. కనుక యేసుక్రీస్తు వారి గురించి కొన్ని మాటలు మీ మధ్యలో పంచుకోబోతున్నాం. దేవుని వాక్యంలో ఒక మాటను మనం గమనిస్తే, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికేమి ప్రయోజనము అనే మాట మనం చూస్తున్నాం మార్కు సువార్త 8:36లో. ఈ రోజున ఎంతో మంది ధనవంతులు, భాగ్యవంతులు, ఆస్తిపరులు ఎంతో సంపాదించుకొని వాళ్ళు ప్రాణం పోగొట్టుకున్న వారు చాలా మంది చూస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తే కూడా చరిత్రను తిరిగేస్తే అలెగ్జాండర్ అనేటువంటి ఒక రాజు కూడా ఒక మాట చెప్తూ ఉన్నాడు, ఒక కొటేషన్ ఇస్తూ ఉన్నాడు. ఆయన సర్వలోకానికి సంపాదించాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతో సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. అయితే ఒక చిన్న దోమ కాటుకు చనిపోయాడు. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, చనిపోక ముందు పడకలో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను చనిపోయిన తర్వాత నన్ను పెట్టెలో పెట్టినప్పుడు ఆయన అంటున్నాడు, నా చేతులు బయట వేయండి అని చెప్తున్నాడు. ఎందు నిమిత్తము అంటే
నేనంతా సంపాదించుకున్నాను కానీ నా చేతులు నేనేమి కూడా తీసుకోపోలేకపోతున్నాను. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి ప్రజలారా, ఈరోజు మనము ఎంతైనా సంపాదించుకోవచ్చు కానీ రక్షణ లేనప్పుడు నీ మరణానికి ఒక అర్థం లేదు అని గ్రహించాలి. మరొక వాక్యం అంటుంది, మరణమును చూడక బ్రతుకు నరుడేవాడు అనే మాటను చూస్తున్నాం. మరణాన్ని చూడకుండా ఈ రోజున ఎవరు కూడా బ్రతకలేడు. ఈ రోజు మనం చూస్తే ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక రోజు మరణించాల్సిందే. కొందరికేమో ఆయుష్ 30 సంవత్సరాలు, ఇంకొందరికి 40, ఇంకొందరికి 50, 80, అలా ఆ విధంగా వయసు పెరగాల్సింది తప్ప ఖచ్చితంగా ఒక రోజున మరణించాల్సిందే. అయితే మనం మరణించక ముందు మనం ఏం తెలుసుకోవాలంటే, మరణించిన తర్వాత మనకు ఒక లోకం ఉందా లేదా అనేది ఒకసారి ఆలోచించాలి. బైబిల్ ఏమంటుందంటే, మరణించిన తర్వాత పరలోక రాజ్యం ఉంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అదే సమయంలో ఎవరైతే ఈ లోకంలో జీవించినప్పుడు పరిశుద్ధులుగా, పవిత్రులుగా, దేవుని వాక్యానికి అనుకూలంగా జీవిస్తారో వారేమో పరలోకానికి వెళ్తారు. ఎవరైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తారో, పాపములోనే జీవిస్తా మరణిస్తారో వారేమో నరకానికి వెళ్తారని పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఈ రోజున మన ముందు, మనుషుల ముందు 2 మార్గాలు ఉన్నాయి. పరలోకానికి వెళ్తావా లేక నరకానికి వెళ్తావా? ఈరోజు మన లోకపు భాషలు చూస్తే స్వర్గం అని పిలుస్తాం. అంటే ఈ రోజున మనము ఏమి నిర్ణయించుకుంటున్నాం? ఆ పరలోకానికి వెళ్ళడానికి అందరికి అవకాశం లేదు. అది ఈ రోజు తెలుసుకోలేకపోతున్నారు ప్రజలు. పరలోకానికి వెళ్ళడానికి అందరికి అవకాశం దేవుడు ఇవ్వలేదు. బైబిల్ అంటుంది, దేవుని వాక్య ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే వెళ్తారు పరలోకానికి. అందుకే మనం ఇందాక వాక్యాన్ని విన్నాం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మన హృదయము, మన ఆలోచన, మన ప్రవర్తన, మన నడవడిక, మన మాట తీరు, మన చూపు, ప్రతిదీ కూడా దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలి. లేకపోతే నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు పరలోకానికి వెళ్ళవు, నీ భాషలో చెప్పాలంటే స్వర్గానికి వెళ్ళవు, నరకానికి వెళ్తావు. అదే సమయంలో మనం ఏమైతే ఈ రోజున పాపాలు చేసి ఈ రోజు మనం బ్రతుకుతూ ఉన్నామో ఆ పాపాలు కడగబడాలి అంటే యేసయ్య యొక్క రక్తము, వాక్యం అంటుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని సెలవిస్తా ఉంది. కనుక మనల్ని పవిత్రులుగా చేసేది యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మాత్రమే. ఆయన రక్తము అంత విలువ కలిగింది. ఆయన కార్చిన రక్తము నిష్కలంకమైంది. ఆయన కార్చిన రక్తము పవిత్రమైంది. ఆయన కార్చిన రక్తము పరిశుద్ధమైంది. ఎందుకనంటే ఆయన జీవితంలో, ఆయన జీవించినటువంటి ఆ యొక్క 33.5 సంవత్సరంలో ఎక్కడ కూడా ఎటువంటి తప్పు చేయలేదు. కనుకనే ఆయన రక్తము పరిశుద్ధమైంది. కనుక ఆయన రక్తము ద్వారా మనం కడగబడినప్పుడు మనం పవిత్రులుగా మార్చబడతాం. అయితే మనం ఏం చేయాలంటే, ఎట్లానో పాపం చేసి బ్రతుకుతున్నాం కనుక మనం ఆయన ముందు పశ్చాత్తాపడాలి, తప్పులు ఆయన ముందు ఒప్పుకోవాలి. ఆయన నామాన్ని నువ్వు ప్రేమించాలి, ఆయన నామాన్ని నువ్వు స్వీకరించాలి, యేసుక్రీస్తు దేవుడిని నమ్మాలి, విశ్వాసం ఉంచాలి, నీలో ప్రతి పాపాన్ని ఆయన ముందు ఒప్పుకోవాలి. ఆ తర్వాత నువ్వు పవిత్రపరచబడతావు. ఒకవేళ ఇక్కడ కళ్ళు మూసినా గాని నువ్వు పరలోకానికి వెళ్తావు. ఇది దేవుని సువార్త. కనుక ఈ సత్యాన్ని మనము గ్రహించాలి. అందునిమిత్తమే ఈ రోజు మేము ఈ యొక్క UCY టీమ్ గా ఏర్పడి అనేక ప్రాంతాలకు వెళ్లి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. కనుక ఇది మతము కాదండి. మతం మార్చడానికి ఇక్కడికి రాలేదు మేము. ఇది మతము కాదు, పరలోకానికి ఒక మార్గము. మంచిగా బ్రతకండి అని చెప్తున్నటువంటి మార్గం మాత్రమే ఈ పరిశుద్ధ గ్రంథం చెప్పేది. అంతేగాని ఇది మతము కాదండి. కనుక మనం జీవించేటువంటి జీవితంలో మన మాట తీరు ఇవన్నీ కూడా పరిశుద్ధంగా ఉన్నట్లయితే నీవు పరలోకానికి వెళ్తావు. ఇది సత్యము అని గ్రహించాలి. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను,
యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనేటువంటి మాటలు మనం బైబిల్లో చూస్తాం. అందుకే ఈరోజు మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు, మనందరికీ ఆయన ప్రభువుగా ఉన్నాడు. మనందరి కొరకు ఈ రోజు ఈ లోకానికి దిగి వచ్చి సిలువలో మరణించి మరణాన్ని జయించి మూడో రోజు తిరిగి లేచి ఈ రోజున ప్రపంచంలో ఆయన సమాధి ఒకటే ఈ రోజు ఖాళీగా ఉంది అంటే ఆయన దేవుడుగా నిరూపించుకున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, సహోదరి సహోదరులారా, ఆయన నామం మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మీ కుటుంబంలో అద్భుత కార్యాలు చేస్తాడు. మీ కుటుంబంలో ఒకవేళ అనారోగ్యం ఉంటే దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఒకవేళ మీ కుటుంబాల్లో శోధనలు ఉంటే ఆ శోధనలు దేవుడు తీసివేస్తాడు. మీ కుటుంబాల్లో నెమ్మది దేవుడు ఇస్తాడు. ఇలా సమస్తాన్ని కూడా దేవుడు ఇవ్వగలడు. ఆయన పరాక్రమశాలి, గొప్ప దేవుడు, బలవంతుడు, శక్తిమంతుడు. కనుక ఈ సువార్తను మీరు ప్రేమతో స్వీకరించాలని ప్రభునామములో మీకు మనవి చేస్తూ, వడ్డిపాలెము ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలారా, మీ అందరికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఈరోజు మీ ప్రాంతంలో 4 ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని అందించాం. చక్కగా అందరు కూడా విన్నారు. మీ అందరి గురించి కూడా మేము ప్రార్థన చేశాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించాలని, రాబోయే రోజుల్లో మీ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యము, అదేవిధంగా ఆర్థికంగా బలపరచాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. చివరిగా ప్రార్థన చేసి మేము ముగించబోతున్నాం. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈరోజు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. కనుక ఎవరైతే నశించిపోతున్నారో, ఇప్పటికి కూడా ఆజ్ఞను అతిక్రమించి జీవిస్తున్నారో, వారు ఇప్పటికన్నా తెలుసుకోవాలి, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. గనక దేవుని యొక్క వాక్యాన్ని అనగా ఆజ్ఞలు మనం అనుసరించాలి. బైబిల్లో ఉండేదంతా కూడా ఎలా ఉంటుందంటే, పరిశుద్ధంగా జీవించండి, పవిత్రంగా జీవించండి, ఎవరికి అన్యాయం చేయొద్దు, అక్రమాలు చేయొద్దు, పాపము చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, త్రాగొద్దు అనేటువంటి మాటలు ఈ బైబిల్లో ఉంటాయి. కనుక అలాంటి మంచి మాటలు చెప్పడానికే మీ మధ్యకు వచ్చాం, కానీ ఇంకెటువంటి ఉద్దేశం లేదు. అయితే ఈ యొక్క ప్రాంతంలో ప్రజలు కూడా ప్రేమతో విన్నారు, స్వీకరించారు. దేవుడు ఈ యొక్క ప్రాంతాన్ని దేవుడు దీవించబోతున్నాడు. ఈ ప్రాంతంలో దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఈ ప్రాంతాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఇంకా సువార్త ప్రకటించబడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే సువార్తను స్వీకరిస్తారో వారిని దేవుడు దీవిస్తాడు. కనుక ఎటువంటి ఆటంకాలు లేకుండా దేవుడు ఈ సమయంలో ఈ సువార్తను ఈ ప్రాంతమంతా వినిపింపజేశాడని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకున్నాం. మన మధ్యలో చివరి ప్రార్థన జకరే గారు చేస్తారు. ఆశీర్వాదము మన మధ్య జాషువా పాస్టర్ గారు ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన ఇదిగో ఈ ఒడ్డిపాడు గ్రామాన్ని నా ప్రభు మీరు ఆశీర్వదించారు, దీవించారు తండ్రి. నీ మాటలు ఇక్కడనైనా వెదజల్లి ఉండగా నా ప్రభు అనేక మంది, ఎంతమంది నీ మాటలు విని ఉన్నారో ప్రభు, ఆయా కొంతమందినైనా నాయన క్రియ జరిగించి ఆయన నీ ఎద్దకు నడిపించమని అడిగినాను ప్రభు. మా ఆయన ఆశీర్వదించండి, దీవించండి. నాయన నీ దాసులు నా ప్రభు ఎంతో నా తండ్రి ప్రార్థన చేసి ఇక్కడ నాయన వచ్చి ఉండగా నాయన ఇంకా నా ప్రభు అందరినీ దీవించండి. సువార్తను ఇంకా నాయన ప్రకటింప చేయటకు నాయన మాకు సహాయం దయచేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు పేరు పేరును దీవించి ఆశీర్వదించి ఈ యొక్క ఒడ్డిపాలెం గ్రామాన్ని మీరు ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, సన్నిధి, సహవాసము టీంలో పాల్గొంటూ పొందిన ప్రతి బిడ్డతోనూ సేవకులతోనూ మరి గ్రామానికి, గ్రామంలో ఉన్న బిడ్డలకును, మరి ఈ ప్రాంతంలో నీ మాటలు విని ఉన్న ప్రజలందరికీ ప్రభువా సదా తోడై నడిపించి, దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఇప్పటి భారం వచ్చిన సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతులని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చును. రక్షించిన దాన్ని వెతక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములకు వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా.